ఇటీవల ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి 10 రోజుల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగినటువంటి విషయం మీరందరూ కూడా చూసిందే. దానికి లాస్ట్ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రతి గ్రామం నుండి బూత్ నుండి కూడా జిల్లా కేంద్రం వరకు బలోపేతం చేయడానికి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఒక 4 రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ కమిటీని కూడా వేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తులు, అలాగే పార్టీ కోసం భవిష్యత్తులో కూడా కష్టపడతాననేటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలోకి తీసుకోవడం జరిగింది. మరి అది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, జిల్లా మంత్రులు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా సహకరించడం, ముందుగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి బూత్ కమిటీని, ప్రతి గ్రామాధ్యక్షుడిని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీని, అలాగే మండల అధ్యక్షుల్ని, మండల కమిటీని కూడా కొద్ది రోజుల్లోనే, ఒక నెల రోజుల్లోనే పూర్తి చేసుకొని కమిటీ నియామకాలన్నీ పూర్తి చేసుకొని తర్వాత ఏప్రిల్లో పార్టీ శిక్షణా తరగతులు కూడా ఉండబోతా ఉన్నాయి. ఆ శిక్షణా తరగతులు దాదాపు 4 రోజులు ఖమ్మం కేంద్రంగా ఉంటాయి. అప్పుడు ఆ శిక్షణా కేంద్రాలకి మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా హాజరవుతారు. ఖచ్చితంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం ఎలా ఉండాలని దిశానిర్దేశం వాళ్ళు చేయనున్నారు. అలాగే జిల్లాలో ఒక అపోహ ఉంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళకి, సీనియర్లకి వాళ్ళందరూ కూడా నిరాదరణకు గురవుతున్నారనేటటువంటి అపోహ ఉంది. దయచేసి అటువంటి అపోహ ఎవరు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి వారికి కూడా గుర్తింపు ఉంటుంది. అందులో భాగంగానే ఇటీవల రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ కూడా అదే, సంఘటన్ సృజన్ అభియాన్. ప్రజల్లో నుంచి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలే ఎన్నుకునే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని పదవులను కూడా ఖచ్చితంగా మనం కూర్చొని ఎన్నుకునేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది. దాని ఉద్దేశం కూడా అదే. ఏ ఒక్కరి చేతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బందీ కావడానికి వీల్లేదు అని చెప్పి ఆ పథకాన్ని రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ పథకం ద్వారా మండల అధ్యక్షులు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనైనా సరే, అది ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఇంకా ఏ ఇతర ప్రజాక్షేత్రంలో జరిగే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మన అభ్యర్థిని మనమే ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని వారు ప్రవేశపెట్టారు. ఈ సంఘటన సృజన్ అభియాన్ అనే పథకం ద్వారానే భవిష్యత్తులో కూడా అభ్యర్థుల నామినేషన్లు ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త, సీనియర్ నాయకులు అందరం కూడా ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి మనం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఇలాగే 10 కాలాల పాటు రక్షించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.